సచివాలయంలో తెలంగాణ తల్లి 5 నెలల తర్వాత హైదరాబాద్ కు కవితక్క జన్వాడ ఫామ్ హౌస్ కాడ రెండో సర్వే ఎవ్వల్ నిడిషని హైడ్రా అంగన్వాడీ సెంటర్ల కలెక్టర్ బిడ్డ మస్తున్నాయిలే మొదలైతే హెడ్లైన్ చూడుర్రి. ఇంటోళ్ళైనా కూలగొట్టిస్తాడట పక్క హైడ్రా రువ్వడికి ఉన్నదట ఓ లెక్క. 5 నెలలకు ఇంటికొచ్చిన కవిత బాపు రాలేదు ఇయాల సుత. సచివాలయంలా తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లుంటదో శిల్పులు చెక్కే కొత్త రూపం. పడవడ్డ ఇండ్ల పనులు రువ్వడి పాత గవర్నమెంట్లా ఏసిరట కట్టడి. మళ్ళా తెరిచిండ్రు శ్రీశైలం గేట్లు సాగర్లకు మీదికెళ్ళొస్తున్న నీళ్లు. కాకా ఇల్లు కొంటా అంటే ఇవన్నీ రేపు వస్తావా చూపిస్తా. మనకు తెలిసినోళ్ళదే కాకుంటే 10 అటో ఇటో అవుతుంది కానీ కొత్త కాలనీ సీసీ రోడ్లు పడుతున్నాయి, మోరిల్స్ తేస్తున్నారు, అన్ని పర్మిషన్లు ఉన్నాయే, నువ్వేం ఫికర్ చేయకు. హే గవన్నీ ఎట్లయినా ఉంటాయి కానీ హైడ్రా పర్మిషన్ ఉందో లేదో ఫస్ట్ గజ్ చెప్పు. నీ అవా కొత్తగా హైడ్రా పర్మిషన్ అంటే వెందే. అవునరా బాయ్, పైసలు పడేస్తే అల్కగా సంతకాలు పెడతారు, ఆటెన్క బుల్డోజర్ దిగితే ఎవరిది జిమ్మేదారి. అది చెరువు ఎఫ్టీఎల్లో బఫర్ జోనో పార్కు జాగో ఫస్ట్ తెలుసుకో, అప్పుడు 10 రూపాయలు ఎక్కువైనా పెడతా సరేనా అంటూరట. హౌ మళ్ళా హైడ్రా అంటే ఆ మాత్రం అదురుండాలే. మా పార్టీ వాళ్ళైనా ఇడ్సము, మా ఇంటోళ్ళైనా వదలము, రూల్స్ తప్పి కడితే బంగ్లాలైనా ఫామ్ హౌస్ అయినా బరాబర్ కూల్చుడే అని మళ్ళొకపారి కులం కుల్లా చెప్పిండు సీఎం సారు. గండిపేట ఏరియాలో ఫస్ట్ వడగొచ్చిందే కాంగ్రెస్ లీడర్ పల్లం రాజుది అన్నాడు. చెరువుల గురించి హరీష్ రావు గారికి బగ్గెరక, ఆయనను పెద్దగా కమిటీ చేద్దాము ఎవలేందో ఎరకైతది. కేటీఆర్ ఫామ్ హౌస్ సంగతి బయట పెట్టినందుకే అప్పట్లో నన్ను అరెస్ట్ చేసిరని యాద్ చేసుకున్నాడు. ఆడ ఇయ్యాల మళ్ళొక మల్క సర్వే జరిగింది. నాలా మీద బంగ్లా కట్టిరని నిన్న తేలితే రెండో పారి ఇంకింత మంది వచ్చి మొత్తం తీసుకున్నారు. ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణిచివేయాలన్న సర్కార్ వాళ్ళు గింత సీరియస్ ఉండే వరకు కబ్జాలు చేసి కాలేజీలు ఫామ్ హౌస్లు బంగ్లాలు కట్టుకున్న వాళ్ళు హైకోర్టుకు ఉరుకుడు కులగొట్టద్దని ఈ వారంలోనే 200కు మీద పిటిషన్లు వేసిరంటే చూడుండ్రిగా. మన మల్లారెడ్డి సారు అల్లుడు ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి సార్ కాలేజీలకు నోటీసులు అందినాయి. ఇయ్యాలనే 8 ఎకరాల 24 గుంటలు అమ్ముకొని అందాల కాలేజీలు కట్టిండ్రట. ఏ రోజులలో మీరు గులగొడతారా మేమే జేసీబీలు దించాలన్న ఆలోచన చేసుకోమని జరంత టైం ఇచ్చిండ్రు. ఎమ్మటే హైకోర్టుకు పోయిండ్రు. ఇక వెంకటాపురంలో నాడెన్ చెరువు మింగిరని పల్లా రాజేశ్వరరెడ్డి కాలేజీల మీద కేసాయే, సలకం చెరువును కబ్జా చేసిరని అక్బరుద్దీన్ సార్ కాలేజీల మీద కంప్లైంట్లు వచ్చే. మరి ఈవెన్ అడుగులో కొడతారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ని అడిగితే ఇప్పుడు అకాడమిక్ ఇయర్ నడుస్తుంటుంది. ఇప్పుడు దాన్ని మేము ఎఫ్టీఎల్ కోసం అని చెప్పి అక్కడ బిల్డింగ్ కాలేజీని కూల్చేస్తే కనుక వాళ్ళ అకాడమిక్ కెరియర్ డిస్టర్బ్ చేయకూడదు అనే దాన్ని కూడా చూస్తాం. అందువల్ల వాళ్ళకు కొంత టైం ఇస్తాము. ఎవరైతే కాలేజెస్ కానీ వీళ్ళు ఉన్నారో మస్తు కేసులు వస్తుండే వరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలున్న 13 చెరువుల కబ్జా వివరాలు పంపురని కలెక్టర్లకు ఆర్డర్ వేసింది హైకోర్టు. తెచ్చుకున్న తెలంగాణను గిట్లా తెలుగు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టాలని డిమాండ్ చేసిరు కామ్రేడ్లు. అప్పుడు రెవెన్యూ మినిస్టర్ లేకపోతే అప్పుడు మున్సిపల్ మినిస్టర్ వాళ్ళు అరెస్ట్ ఇమీడియట్ కేసులు బుక్ చేయాలి. ఆ శాఖ మంత్రులే, వాళ్ళకి తెలియకుండా పర్మిషన్లు ఎట్లా ఇస్తారు వీళ్ళు. మా కాడ కూడా కబ్జాలు అవుతున్నాయి, హైడ్రా అసొంటిది పెట్టురని అన్ని జిల్లాలకు వెళ్ళి డిమాండ్లు వస్తున్నాయి. అలా ఎవరి అయినా కూల్చుడే అని కొద్ది సీఎం సార్ అంటుండే వరకు ఎందరు ఆదుకుంటున్నారో పో. అవునబ్బా, నాకు డౌటు. ఏదన్నా కేసు అయి జైలుకు పోయినాక బెయిల్ వచ్చిందనుకో, ఇక ఆ మనిషికి ఆ కేసుకేం సంబంధం లేనట్టేనా? కేసు కొట్టేసినట్టేనా? బెయిల్ ఇచ్చుడంటే కేసు తోటి లింకు లేదని కోర్టులు చెప్పినట్టేనా? అట్లయితే ఓటుకు నోటు కేసు, అక్రమాస్తుల కేసు, స్కిల్ డెవలప్మెంట్ కేసు, మర్డర్ కేసులు, కబ్జాల కేసులు, రేప్ కేసులు, దొంగ బాబాల కేసులు, దొంగల కేసులు మొత్తం మాఫీ అయినట్టేనా? ఏమో మనోళ్ళ ఆత్రం చూస్తే నా మట్టి బుర్రకు లేని డౌట్లు రావట్టే. ఢిల్లీకి వెళ్ళి గాలి మోటార్లు వచ్చి హైదరాబాద్లో దిగంగానే అభిమానులు ఆత్రం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మత్తడి దుంకిందనుకో రాదుర్రి. మందు దందా కేసులో బెయిల్ మీద జైల్లోకి వెళ్ళి బయటకు వచ్చిన కవితక్కకు పువ్వుల గుత్తులు ఇచ్చి ఎలుకని చెప్తానికి ఎగబడ్డారు. ఆడికెళ్ళి ఇంటికి వస్తుంటే తొవ్వ పంట పెద్ద ఫ్లెక్సీలు పెట్టిండ్రు. న్యాయం గెలిచింది, ధీరవంతి వస్తుంది అనుకుంటా. ఇక బంజారా హిల్స్ ఇంటికాడ చూడుర్రి జాతరే. బడా లీడర్లు, చోటా లీడర్లు, కార్యకర్తలు బొచ్చడు మంది వచ్చిండ్రు రక్కొచ్చిందని. పటాకులు కాల్చిండ్రు, మిఠాయిలు పంచిండ్రు, పువ్వులు చల్లిండ్రు. చెల్లె చెయ్యి పట్టుకొని రావణ్ణి ఇంట్లోకి తోలుకపోయిండు.
ఇంటోళ్ళు చుట్టాలు ఒకలెనుకొకలు వచ్చి అమురుకున్నారు. రాకిట్ల పండుగకు జైలునే ఉంది కాబట్టి ఇవాళ కట్టింది అన్నవాదినలకు. అమ్మ కాళ్ళు మొక్కి దీవెన అర్తి తీసుకున్నది. ఇంతకు బాబేడని దేవులు ఆడుతుర్రా. జైల్లోకెళ్ళి బిడ్డ వచ్చినా కేసీఆర్ సార్ అయితే రాలే, ఫామ్ హౌజుల్నే ఉన్నాడట. రేపు కవితక్కే బాయి కాడికి పోయి బాబును కలుస్తుందట. ఏ తప్పు చేయనటువంటి నేను కడిగిన ముత్యంలా ఈ అపవాదులన్నిటి నుంచి కూడా బయటకు వస్తాననేటటువంటి విశ్వాసం నాకున్నది. ఇదే ఇంట్లో మార్చి 10వ తారీఖు నాడు జరంత అటు ఇటుగా గిదే యాళ్ళకి ఈడీ అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకుపోయింది. పిల్లల పరీక్షలు, ఉగాది, ఎంపీ ఎలక్షన్లు, బోనాలు, ర్యాకుల పండుగకు సుత జైల్లోనే ఉండాల్సి వచ్చింది. పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకొని తిప్పలవడంగా నిన్న సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తే ఇవాళ ఇంటికి వచ్చింది అన్నట్టు. చూడాలే మరిగా ఈ కాంచి కవితక్క రాజకీయం ఎట్లుంటుందో. కుల్లం ఓ మాట అడుగుతా. ఈ 10 ఏళ్లల్లా 33 జిల్లాలల్లా 119 నియోజకవర్గాలల్లా 12,000 పల్లెలల్లా సర్కార్ తరపున ఏడన్నా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిండ్రానుల్లా. కొత్త కలెక్టరేట్లు కట్టిండ్రు, కొత్త తహసీల్దార్ ఆఫీసులు కట్టిండ్రు, కొత్త మండల ఆఫీసులు కట్టిండ్రు, ఎమ్మెల్యేలకు క్యాంప్ ఆఫీసులు కట్టిండ్రు. కానీ ఏడనైతే ఆగుపడది. ఉద్యమం టైంలా ఉద్యమకారులు చౌరస్తాల కాడ పెట్టినవి తప్పితే మన రాష్ట్రం మనకైనాక గవర్నమెంట్ వాళ్ళు అయితే పెట్టలే. ఇగో గిదే ఫస్ట్ కావచ్చు. తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం బయట రోడ్ మీద పెట్టాలని గులాబీ పార్టీ వాళ్ళు దుంకులాడితే చెల్ బాజాబ్తా సచివాలయం లోపట్నే పెట్టి కొలుచుకుంటామని కార్యం కూడా సురువు చేసింది సర్కారు. అక్కడో ఇక్కడో ఎక్కడో కాకుండా తెలంగాణ ప్రజల గుండెకాయన సచివాలయంలో తెలంగాణ తల్లి యొక్క విగ్రహాన్ని పెట్టాలి అని ఈ ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇప్పుడు తప్పితే దసరా దాకా మంచి రోజులు లేవని ఇయ్యాలనే భూమి పూజ చేసిరు అందరు కలిసి. దాదాపుగా 22.5 లక్షల కోట్ల రూపాయల ఈ 10 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం ఖర్చు పెడితే తెలంగాణ తల్లి విగ్రహానికి అయ్యే 1 కోటి రూపాయలు అవుతుండొచ్చు మహా అంటే. అయినా వాళ్ళకు మనసు రాలేదు, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదు. సచివాలయం మెయిన్ గేట్ తీయంగానే తెలంగాణ తల్లి అగుపడేటట్టు పెడుతున్నారు. అయితే ఇప్పుడున్నట్లు ఉండదు. మంచి శిల్పులుండే JNTU ఫైన్ ఆర్ట్స్ కాలేజీలకు పనొప్ప చెప్పిండ్రు అందరు మెచ్చేటట్టు కొత్త రూపం ఉండాలని. నిజంగా మన కన్న తల్లిని చూస్తే మనకెంత సంతోషాన్ని, ఎంత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందో ఆ తెలంగాణ తల్లి కూడా ఆ విధంగా తెలంగాణ ప్రజలకు దగ్గరగా ఉండాలి. కొద్దిమంది దొరలకు గడీలలో ఉండే వాళ్ళ యొక్క ఆనవాళ్లతో తెలంగాణ తల్లి ఉండకూడదని తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్టు ఫస్ట్ ప్రకటన వచ్చిన డిసెంబర్ 9 నాడే తెలంగాణ తల్లి విగ్రహం ఓపెనింగ్ చేస్తారట ధూమ్ధామ్గా. ఏ విధంగా అయితే మిలియన్ మార్చ్ చేసి తెలంగాణ ఆకాంక్షను వెలిపుచ్చిండ్రో ఆ స్థాయిలో తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ తల్లి యొక్క విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి డిసెంబర్ 9 నాడు తరలి వచ్చి పాత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం బయట పెడితే రాజకీయం ఏందని గరమైండు రేవంత్ రెడ్డి సారు. ఆ పక్కన అమరవీరుల స్తూపం తెలంగాణ కోసం అమరులైతే సచివాలయానికి అమరవీరుల స్తూపానికి మధ్యలో దేశం కోసం అమరుడైన రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఉండాలి. ముందలో ఉన్న పార్క్ కొంతమంది వ్యక్తులు వాళ్ళ కోసం ఆ స్థలాన్ని పక్కన పెట్టి వాళ్ళకి కావాల్సినప్పుడు విగ్రహం పెట్టుకోవాలని ఆలోచన చేస్తే భయంకరమైన వాస్తు దోషం ఉన్నదని ఉన్నది ఊలగొచ్చి 1200 కోట్లు వచ్చి కొత్త సచివాలయం కడితే తెలంగాణ తల్లి విగ్రహం లేదు. ఏం తక్కువ 200 కోట్లు పెట్టి అమరుల బంగ్లాన్ కడితే అందులో ఒక్క అమరుని పేరు లేదు, ఫోటో లేదు. మళ్ళా పట్నానికి దూరంగా ప్రశాంతమైన వాతావరణం, పచ్చడి చెట్లు, తీరొక్క తోటలు, పువ్వుల వనాలు, పిండుకొని పాలు తాగటానికి ఆవులు, పెరట్లనే తెంపుకొని వండుకునే కూరగాయలు, బలాన్నిచ్చే కొబ్బరి బొండాలు, తేట గాలి, స్వచ్ఛమైన నీళ్లు, జలకాలాడటానికి స్విమ్మింగ్ పూల్, సకల సవలతుల బంగ్లా, తీర్వాటం చేసుకొని ఆరానికోపారి ఇంటోళ్ళంతా పోయి మనసు తుర్తి వేసుకునుడు, అంతా చూసుకుంటానికి పనోళ్ళు. ఫామ్ హౌస్ అంటే గట్లుంటది. సరే పైసలుంటే ఎవ్వలి జిందగా అల్లది, కానీ రూల్స్ తప్పి కట్టినందుకే ఇగో గిట్లా. అవు జన్వాడ ఫామ్ హౌస్ కాన్నే సెకండ్ సర్వే నడిచింది. నిన్న 3 ఆఫీసర్లు వస్తే అలా 6, 2 రెవెన్యూ, 2 ఇరిగేషన్, 2 సర్వేయర్లు. ఆ కొసకెళ్ళి ఈ కొస దాకా కొలతలేసిండ్రు మిషన్లతోటి. ఇక ఇడుచుడు ముద్దుగా నాల మీదనే గేట్ కట్టిండ్రు. అప్పట్లో 60 మీటర్లు ఎడల్పుంటే రికార్డులేమో 20 మీటర్లు చూపిస్తుంటే ఈడ చూస్తే 2 మీటర్లు చూతలేదు. ఈ ఫిరంగినాల 50 కిలోమీటర్లు ఉండేది, ఇప్పుడు 21 కిలోమీటర్లే అవుపడుతుంది. మీదికెళ్ళొచ్చే వరద నీళ్ళు జన్వాడకెళ్ళి కోక
జోగాపేట, మణికొండ, పుప్పాలగూడ, షేక్పేట, ఖైరతాబాద్ మీదికెంచి హుస్సేన్ సాగర్ లో పడుతుండేనట. మొత్తం కబ్జాలు చేసి ఖతర్నాక్ ఫామ్ హౌజులు కడుతుంటే ఏలేటోళ్ళు మేం కట్టుకున్నాం మీరు కట్టుకోర్రు అన్నట్టు కళ్ళు మూసుకున్నట్టుండ్రు. లేలే ఇది నాది కాదు మా దోస్తుది, నేను లీజ్ తీసుకున్నా గంతే అంటాడు రామన్న. మరి దోస్తు రూల్స్ తప్పి కడితే ఎట్లుకున్నాడు, గట్ల కట్టిందని మున్సిపల్ మంత్రిగా సార్ ఎట్లా లీజుకు తీసుకున్నాడు? 3 బందోబస్తు గేట్లు దాటి కిలోమీటర్ దూరం పోతే గప్పుడు బంగ్లా వస్తదట. నడివిట్ల సెక్యూరిటీ, చుట్టూరా సీక్రెట్ కెమెరాలు. కూలగొట్టద్దని కోర్టుకు పోతే మొదలు కాయిదాలు దుడురని హైడ్రాక్ ఆర్డర్ వేస్తే 2 సర్వేలు జరిగినాయి ఇప్పటికీ. ఇక జన్వాడ ఫామ్ హౌస్ కాడ ఏం జరుగుతుందో చూడాలి. ఆన్లైన్లో సరుకు సౌదాలు కొనటానికి ఒకటి, ఫోన్లో పైసలు పంపిస్తానికి ఇంకోటి, దోస్తులతోటి ముచ్చట్లు పెడతానికి ఒకటి, ఫోటోలు వీడియోలు చూస్తానికి ఒకటి, గేమ్లు ఆడటానికి ఒకటి, ఇట్లా ప్రతిదానికి ఓ సపరేట్ యాప్ ఉంటుందిలా. ఇవాళ రేపు అంత ఆన్లైనే కాబట్టి యాప్లతోటి అల్కగా పనులు చేసుకుంటున్నాం. సేమ్ అట్లనే రైతుల తిప్పలు తీరుస్తానికి కూడా ఓ యాప్ తెచ్చింది సర్కారు. రేపటికెళ్ళే రుణమాఫీ సర్వే ఆఫీసర్లే మీ ఊరికొస్తారు, మీ పంచాయతీ బోర్డు కాడ ఊకుంటారు. లోన్లు మాఫీ కానోళ్ళు గీ కాగితం నింపియాలి. పేరు, బ్యాంక్ వివరాలు, ఇంటోళ్ళ పేర్లు, ఆధార్ నెంబర్లు రాసి కింద సంతకం పెట్టాలి. ఏమైతుందని తప్పుడు వివరాలు రాసిరనుకో లోన్ మాఫీ అయినాక మళ్ళా గుంజుకుంటారట. జర పైలముండుండ్రి. అట్లనే రుణమాఫీ కోసం సపరేట్ యాప్ తెచ్చింది సర్కారు. వ్యవసాయ ఆఫీసర్ అందరు కాడు ఉంటది. తెరిస్తే ఏ రైతుకు ఏ బ్యాంకుల అకౌంట్ ఉంటది, ఎంత బాకీ తీసుకున్నాడు అనేది అంతేరకైతే ఉంటది. డిటర్మినేషన్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పేసి వస్తుంది. దీనిపైన మనం క్లిక్ చేసినప్పుడు మనకి ఏ బ్యాంక్ ఏ బ్రాంచ్ అనేది కూడా మనకు ఓపెన్ అవుతుంది. రేషన్ కార్డు లేకున్నా, ఇంటి పేరు తప్పున్నా, ఆధార్ కార్డుల పేరు, బ్యాంకుల పేరున్నా, ఇంకెంత తక్లీఫ్ ఉన్నా మనం రాసిస్తే చాలు రిపోర్ట్ మీదికి పోతుందట, అకౌంట్ లో పైకం పడుతుందట. ఇక 2 లక్షలకు మీదున్నోళ్ళు మీది పైకం కట్టేస్తే సర్కారు ఇవ్వాల్సిందే ఇస్తుంది. 6 రోజుల కాంచెల్లి కలెక్టరేట్లు, రైతు వేదికల కాడ అప్లికేషన్లు తీసుకుని నడుస్తుంది. ఇక ఇప్పుడు అంత దూరం కూడా పోయే తిప్పల తప్పిస్తానికి ఆఫీసర్లే మీ ఊరికి వస్తున్నారు కాబట్టి ఇంకింత అల్కగా అవుతుంది పని. మీ బ్యాంకు బాకీ తీర్చుకోవటానికి తయారుగా ఉండండి. మరి తిన్నా తినకున్నా మొదలు ఇంటికి రాయి పక్కకు పెట్టాల్సిందే. పట్నంలో ఉన్నోళ్ళైనా జిల్లాల బతికేటోళ్ళైనా చేసిన కష్టంలో పావులొంతు కిరాయికే పోతుంది. కూలీనాలు వేసుకొని బతికేటోళ్ళు సొంతీలు కట్టుకోవాలంటే అవుతుందా? ఓ గుడిసన్న వేసుకుందామా అంటే గజం కూడా కొనే పరిస్థితి లేదు. 10 ఏండ్లు ఎదురు చూసినా డబుల్ బెడ్రూమ్ రాకపాయే. ఇక మేము సొంతింట్లకు పోయే భాగ్యం లేదా అని ఎదురు చూస్తున్నాయల్లా 4 వద్దులైతే గిల్లగ్గా తిప్పలు తప్పినట్టేనబ్బా. గరీబులకు ఇండ్లు కట్టించే పని రువ్వడిగా నడుస్తాంది. ఏడనుకుంటున్నారు? మంత్రి ఉత్తమ్ సార్ ఇలాకా హుజూర్ నగర్ లా. హగో వీళ్ళ గవర్నమెంట్ వచ్చి 10 నెలలు సుతగాకపాయే, అప్పుడే గిన్నిగణం కట్టిండ్రా అని పరిశాన్ కాకుర్రి. తెలంగాణ రాకముందుకు ఉత్తమ్ సార్ ఇండ్ల మంత్రి ఉండంగా 76 ఎకరాల 2160 ఇండ్లకు పనులు చాలు చేసి ఏడాదిలోనే సగం బడ ఒడిపిస్తే బీఆర్ఎస్ సర్కార్ వచ్చినాక పడవ పెట్టింది. గా ఇరికిండ్లల్లా ఉండొస్తుందా? ఏక్ నెంబర్ డబల్ బెడ్రూమ్లు కట్టిస్తామని గొప్పగా చెప్పి అవి కట్టలేవి, కంప్లీట్ చేయలే. మళ్ళా ఉత్తమ్ సార్ మంత్రి అయినాకనే 74 కోట్లు శాంక్షన్ చేపిస్తే జోరు అందుకున్నాయి పనులు. ఒక రాజకీయ దురుద్దేశంతో పూర్తయితే ఉత్తమ్ కుమారుడి క్రెడిట్ వస్తున్న ఉద్దేశంతోనే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపింది. ఓ హాలు, వెనకమర్ల ఒంటర్రా, అటు పక్కకు బాత్రూము, బాల్కనీ, ఓ చిన్న ఫ్యామిలీ ఉండటానికి సరిపోతట్టు కడుతున్నారు. చక్కటి సీసీ రోడ్లు, 2 కమ్యూనిటీ హాళ్లు, సర్కార్ బడి, పార్కు, ఆటల మైదానం, ఓపెన్ జిమ్, మార్కెట్, ఇట్లా సకల సౌలతులు చేస్తారట. 10 ఏండ్లు పడవ పెట్టే వరకు ఇండ్లల్లో ఏ దొరికితే అది ఎత్తుకుపోయిరట దొంగలు. అన్నీ తీసుకెళ్ళిపోయినారు. ప్లంబింగ్ కానీ, స్టీల్ కానీ, డోర్స్ అన్నీ కూడా ఎక్కిపోయినారు. పాత జరిగిన వర్క్ అంతా అవన్నీ రీజనరేట్ అంటే ఒక 200 మెంబర్స్ మేము పెట్టి 2-3 months క్లియర్ చేస్తే కానీ అవ్వలేదు మాన్యువల్గా. 560 ఇండ్లు పురాగా కట్టిండ్రు. కొన్నిటి పని నడమంత్రంలుంటే ఇంకొన్ని కడతాండ్రు. డిసెంబర్ వరకు కంప్లీట్ చేసి కొత్తేడాదిలా గరీబులతోటి పాలు వంగిస్తారట పక్క. డిసెంబర్ ఎండ్ గానీ జనవరి మొదటి వారంలో అయిపోతుంది. వచ్చే సంక్రాంతికి ఇల్లు పంపిణీ జరుగుతుంది. ఒక్క హుజూర్ నగర్ లోనే గిట్లుంటే తెలంగాణ అంతటా ఇంకెట్లుంటదో. హొగల్లా మళ్ళా కారు సర్కారే వస్తే ఈ కట్టిన గోడలు కూడా కూలునేమో పో. యాదాద్రి నరసన్నను దర్శించుకొని జిల్లాల టూరుకు బయలుదేరిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారు తొల్త వనదేవతలు కొలువైన సమ్మక్క సారక్క ములుగు జిల్లాకు పోయిండు. 800 ఏండ్ల కిందట కాకతీయులు కట్టిన రామప్ప గుడి, గణపురం కోటగుళ్లను చూసిండు. మరి 2వ రోజు గవర్నర్ సార్ ఏడేడ తిరిగిండు, ఏమేం చేసిండు అరుసుకోవాలి కదా. చలో అట్లా పోయేద్దాం పారి.
లక్నవరం చెరువుల బోట్ షికారు చేసిండు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారు. ములుగు జిల్లా ప్రకృతి అందాలకు ఫుల్ ఫిదా అయిండనుకో రాదుర్రి. సారెమ్మటి మంత్రి సీతక్క సుతున్నది. తీగల బ్రిడ్జి మీదకెళ్ళి పోయి జరసేపట్ల పడవల తిరిగి చూసిండు సారు. ఆడికెళ్లి సీదా హన్మకొండకొచ్చి 1000 స్తంభాల రుద్రేశ్వరుణ్ణి, వరంగల్ భద్రకాళీ మాతను దర్శించుకొని తూర్పు కోటల కాకతీయుల కళాఖండాలు చూసి అటు గొప్పతనం యాద్ చేసిండు. అటెనక 2 జిల్లాలో చేస్తున్న డెవలప్మెంట్ కార్యాల గురించి ఆఫీసర్లు చెప్తుంటే చూసి తారీఫ్ చేసిండు. Yes, that's a very good idea. Yes. You are doing it here also. Yes, sir. Across the state it's being done. That's a very good idea. అదైనాక రెడ్ క్రాస్ సేవలు అరుచుకొని నిట్టు కాలేజీకి వచ్చిండు. ఈడ కళాకారులు రచయితలతో మీటింగ్ నడిచింది. ఇవాళ ఇన్నే ఉండి రేపు జనగాం జిల్లాకు పోతాడు గవర్నర్ సారు. గా కాన్వెంట్లా అస్సలు సీటు దొరుకుతలేదక్క. 6 నెలల సంది ట్రై చేస్తున్నా. మా ఇంటి పక్కనోళ్ళు పోయినేడు దరఖాస్తు పెడితే ఈ ఏడాది సీట్ వచ్చిందట. ఇంటికాడికే బస్సు వస్తుంది, పెద్ద గ్రౌండ్, ఆడుకుంటానికి మంచి మంచి బొమ్మలు, యూనిఫాము. చూస్తుంటే మావోని కూడా పంపిస్తే బాగుండు అనిపిస్తుంది. కానీ ఫీజు చూస్తేనే అదురు ఉడుతుంది. ఇగో గిట్లనే మాట్లాడుకుంటారు చాలా మంది. గసొంటోళ్ళంతా మంచిగా చూడాలి ఈ వార్త. బొమ్మలతోటి ముద్దుగా ఆడుకుంటా గోరు ముద్దలు తింటుంది. ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ సార్ బిడ్డేనట. సార్ అనుకుంటే పెద్ద పెద్ద కాన్వెంట్లకు దోల్తాడు. కానీ అంగన్వాడీలా సౌలతులు చూసి 3 ఏండ్ల బిడ్డను ఈ బడికి పంపిండు. చూస్తుంటే కాన్వెంట్ లెక్కనే ఉన్నది. మరి గోడల మీద మంచి మంచి పెయింటింగ్లు, పోరలు ఆడుకుంటానికి బొమ్మలు, పగటిలి చక్కటి తిండి, ఆడిస్తానికి ఆయమ్మలు, చదువు చెప్తానికి టీచర్. దీంట్లో ప్రత్యేకంగా ఏమంటే అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారిగా కూడా అండ్ HR హ్యూమన్ రిసోర్సెస్ వారిగా కూడా మన అంగన్వాడీ చాలా ఇప్పుడు కేపబుల్ ఉంది. ఏబిసిడీలు నేర్పిస్తానికి గింతకంటే ఎక్కువ ఏం కావాలి? ఇయాల రేపు LKGకే 1000 రూపాయలు గుంజవట్టే. గా సౌలతులన్నీ అంగన్వాడీలనే ఇస్తున్నాం కాబట్టి ఈడికే పంపాలని కోరుతున్నారు. జల్దిగానే అంగన్వాడీలను ప్రీ ప్రైమరీ స్కూల్ చేసి 3వ తరగతి దాకా ఈడనే చదువులు చెప్తామంటున్నారు కాబట్టి మీరు సుత ఆలోచన చెయ్యురి. మరి ఇక నల్గొండ జిల్లా మిర్యాలగూడల సర్కార్ దవాఖానల చెక్కింగ్ కు పోయిండు కలెక్టర్ నారాయణరెడ్డి సారు. ఆడవిల్ల పుట్టిందని గీ అక్క జరంత నారాజులుంటే గిట్ల సందాయించిండు. అబ్బా, మా ఇంటి పక్కనోళ్ళు పోయొచ్చిరట. ఫేస్బుక్ లా ఫోటోలు పెడితే పొట్టు లైక్లు వచ్చినాయి. మా అడకట్టోళ్ళు అయితే 2 కార్లు కట్టుకొని పోయినరు. నాకే ఈలు కాలేదు. అంతెత్తు మించి నీళ్లు దుంకుతుంటే టీవీలో చూస్తేనే మా సంబరం అనిపిస్తుంది. ఇక దగ్గరికి పోయి చూస్తే ఇంకెట్లుండాలి. ఇగో మొన్న సాగరు శ్రీశైలం గేట్లు తెరిచినప్పుడు గిట్లనే అనుకున్నారు పబ్లిక్ అంతా. ఇప్పుడు మళ్ళీ పరిగ్గా ఛాన్స్ వచ్చిందిలో. పాత ఈడియోలు కాదు ఇప్పటియే సాగర్లా మల్ల గేట్లెత్తిర్రు. మొన్నటి ఆనలకు నిండుకుండైంది నాగార్జున సాగర్. ఓ మలక గేట్లెత్తి వరద తగ్గంగానే బంద్ పెట్టిర్రు. ఇప్పుడు మల్లోపారి మీదికెళ్లి వరదొస్తుండే వరకు నువ్వు గేట్లెత్తితే కిందికి గిట్ల దుంకుతుంది కృష్ణమ్మ. ఇగటు జూరాల ప్రాజెక్టు 45 గేట్లెత్తిర్రు. మీది బాజుకు బగ్గా ఆనలు పడుతున్నాయి కదా, అటు నీళ్లన్నీ మన ప్రాజెక్టులకు ఉరికొస్తే జూరాలకెళ్లి శ్రీశైలంకు పోతుంది వరద. ఆడ 3 గేట్లెత్తితే అటుకెళ్లి సాగర్కొస్తున్నాయి. ఊర్లల్లా మొన్నటిదాకా పడ్డ ఆనలతోని ఆడాడ షెర్లు కుంటలకు బగ్గనే నీళ్ళొచ్చినాయి. నిజామాబాద్లా రాళ్లవాగు అలుగు వారితే చుట్టుముట్టు పబ్లిక్ బగ్గనే వస్తున్నారు. మా ఊర్లసుతో జలపాతం పడ్డదని మురుసుకుంటా గిట్లా ఎంజాయ్ చేస్తున్నారు. తెలంగాణలో రానున్న 6 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటికే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇగో ఇట్లున్నది మన తానా. పోతే అటే వత్త ఇటే అన్నట్టే ఉన్నది పో. ఇక దేశం మీది బాజుకు ఎట్లుందంటే గుజరాత్ ను గజ్జున వణికిస్తున్నాయి వానలు. 3 రోజుల సంధి మునుంబెట్టి దంచుతుంటే నదులన్నీ పొంగి ఊర్ల మీద పడుతున్నాయి. హగో సందులు బొందులు తిరుక్కుంట ఇండ్లకు ఎట్ల సొర్రబడుతుందో పబ్లిక్ అంతా రోడ్ల మీద కురికొచ్చిర్రు. వడోదరల వాడలకు వాడలే మునిగినాయి. పీకల్లోతు నీళ్లలో పోకుండా చిన్న తిప్పల కాదు పబ్లిక్ ది. ఎటు ఓవల్లో తెలియక షెట్టును పట్టుకొని నిలబడ్డాడు గీ కాక. బండ్లు బొచ్చడు మునిగినాయి. 7 కాలం చేస్తే 6000 మందికి మీదనే ఏరే జాగలకు పంపిరట ఆఫీసర్లు. మొగులు ముంచి చూస్తే చెరువుల ఇండ్లు కట్టినట్టే ఉన్నది. హైవే
హైవేల మీద ఎక్కడి లారీలు అక్కడనే ఆగిపోయినాయి. గీ లారీ సగం బడ మునిగింది. ఉత్తరాఖండ్ లా కొండలు ఇరిగిబడి తొవ్వలు బొయ్యారాలైతున్నాయి. ఢిల్లీని సుత గట్టిగానే అరుచుకుంటుందా ఆనా. రోడ్లు కాలువలైతే బండ్లన్నీ ఈదుకుంటూ పోతున్నాయి. ఇంకో 2-3 వద్దులు ఇట్లనే ఉంటదట. మన తాన్నైతే పొద్దుమక ఓ డల్లు పడి పోతుంది. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.